మహాగణుడు సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ధర్మశాస్త్రము దేన్నైతే చేయలేకపోయిందో, ఈ యొక్క పాపం విషయంలో, మరణం విషయంలో మానవుడు పైన ఏలుబడి చేస్తున్నది ఈ పాపము, ఈ యొక్క మరణము. ఈ రెండింటి విషయంలో ధర్మశాస్త్రము ఏదైతే చేయలేదో దానిని క్రీస్తు చేసి చూపించాడు. ధర్మశాస్త్రం అంటే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలు ఉన్నాయి అండి. నీతి గురించి, యథార్థత గురించి అండి, మోక్షం గురించి, నిత్యజీవం గురించి మాట్లాడిన ధర్మశాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. అనేక రకాల కర్మల గురించి మాట్లాడుతున్నాయి. కానీ ఇక్కడ ధర్మశాస్త్రము అనేక విధాలుగా అనేక విశ్వాసాల ద్వారా పనిచేసింది. కానీ ఈ ధర్మశాస్త్రాలు అని చెప్పుకునేవేవి కూడా ఈ పాపమును, మరణమును తీసివేయలేకపోయాయి. ఈ పాపం అనే బంధకములో, ఈ యొక్క మరణం అనే బంధకములో మరలా మరలా పుట్టి చావాలనేటువంటి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ క్రీస్తు వాటి అన్నింటినీ కూడా ఆయన ఒక్క దెబ్బతో తీసి పారవేశాడు. అది యోధ మత గ్రంథమైనప్పటికీ, అది ఏ మత గ్రంథమైనప్పటికీ వాటి ధర్మశాస్త్ర మూలాలను ఒక పాప మరణము అనేటువంటి దానిని కొట్టివేట ద్వారా క్రీస్తు ఆధిపత్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు క్రీస్తు నందు జీవమిచ్చు ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఎవరంటే దేవాది దేవుడే. ఆయనే ఇక పాప మరణములను జయించేందుకు పాప శరీరకముల లోకానికి వచ్చి ఉన్నాడు. ఇక పాపమును మరణమును శిలువ మీద కొట్టి దాన్ని జయించి మనకు విజయాన్ని ఇచ్చి ఇక నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గాన్ని క్రీస్తు ద్వారా మనకి వేశారు. హల్లెలూయా. అందుచేత క్రీస్తుని అంగీకరించడం ద్వారా మనకి కర్మ పాపములు, జన్మ పాపములు ఏముండవు, కానీ ఓన్లీ నిత్య జీవం మనకి అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.